కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కడప నగరపాలక సంస్థలో కొద్ది రోజులుగా కుర్చీ వివాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కడప అనగానే రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి పెట్టని కోటగా పేరుంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి అక్కడ పరాభవం ఎదురైంది. కడపలో మాధవిరెడ్డి గెలుపు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆమె మరింత దూకుడుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్ ను టార్గెట్ చేసుకోవటం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అయితే ఆమె ఎందుకలా పట్టుబడుతున్నారనే చర్చలో అనేక కోణాలు కనబడుతున్నాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే కడప నియోజకవర్గంలో 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. 2024లో టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి భార్య మాధవిరెడ్డిని టీడీపీ వ్యూహాత్మకంగానే ఇన్ఛార్జిగా ప్రకటించి ఆ తరువాత సీట్ ఇచ్చింది. ఆ కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లో ఉండటం టీడీపీకి, మాధవిరెడ్డికి కలిసి వచ్చింది. ఆమె మామ రెడ్డప్పగారి రాజగోపాల్రెడ్డి మాజీ మంత్రిగా జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు. బావ రమేష్ కుమార్ రెడ్డి కూడా అన్నమయ్య జిల్లాలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసి ఎన్నికల ముందు టీడీపీని వదిలారు. భర్త శ్రీనివాసరెడ్డి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అలా రాజకీయ కుటుంబం నుంచి రావటం ఆమె రాజకీయ ప్రవేశానికి సహాయపడింది. మొత్తానికి తెలుగుదేశం ప్రభంజనం మహిళ కావటం, టీడీపీ వ్యూహం మార్చి ముస్లిమేతరురాలికి టికెట్ ఇవ్వటం లాంటి అంశాలన్నీ కలిసి ఆమె విజయం సాధించారు. టీడీపీ కూటమి ఘన విజయం తెచ్చిన ఆత్మవిశ్వాసం కాస్త ఎక్కువగానే నింపుకున్న మాధవిరెడ్డి దూకుడు కొనసాగిస్తూ వస్తున్నారు. చెత్తపన్ను మీద సమరంతో మొదలైన దూకుడు చాలా వేగంగా సాగింది. కడప కార్పొరేషన్ను ఆమె టార్గెట్ చేస్తున్నట్టు మొదటి నుంచి కనపడుతూనే ఉంది. మేయర్ ఇంటి ముందు చెత్త వేయటం లాంటి ఆందోళనలు నడిపి టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. అదే సమయంలో కార్పొరేషన్ను వైసీపీ నుంచి టీడీపీ పరం చేయడానికి పావులు కదపడం మొదలుపెట్టారు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించగలిగారు. మరికొంతమందిని కూడా టీడీపీ వైపు రప్పిస్తే మేయర్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టవచ్చుననే వ్యూహం మీద మాధవిరెడ్డి పనిచేయడం మొదలుపెట్టారు. మరోవైపు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాల్లో మేయర్తో సమంగా కుర్చీ కావాలంటూ ఆమె వరుసగా 2 సమావేశాలలో రభస సృష్టిస్తూ వస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకి కుర్చీ వేశారని, ఇప్పుడు అదే గౌరవం తనకు దక్కాలన్నది ఆమె వాదన. అయితే చట్టంలో అలా లేదన్నది వైసీపీ మేయర్ చెబుతున్న మాట. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఎక్సఫిషియో సభ్యురాలి హోదాలో సమావేశాలకు హాజరు కావచ్చు. అయితే మిగతా కార్పొరేటర్ల లాగానే ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా మేయర్ ఎదురుగా ఉన్న సీట్లో మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. అయితే గతంలో వాళ్ల పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకున్నారని, ఇప్పుడు తనకు అదే స్థాయి గౌరవం ఉండాలని మాధవిరెడ్డి వాదిస్తున్నారు. మొదటి సమావేశంలో రభస సద్దుమణిగింది. అయితే రెండో సమావేశానికి ముందే 8 మంది కార్పొరేటర్ల బలం పెరగడంతో ఈసారి మాధవిరెడ్డి మరింత దూకుడు ప్రదర్శించారు. 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న టీడీపీ శ్రేణులు బారికేడలను తోసుకుని ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం చేరుకున్నారు. మెయిన్ గేట్ దగ్గర నినాదాలు చేశారు. మాధవిరెడ్డి లోపలికి వచ్చే రావడంతోనే దూకుడు ప్రదర్శించారు. నేరుగా పోడియం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యేకి కుర్చీ వేయాల్సిందేనంటూ సభ సాగకుండా అడ్డుకున్నారు. పార్టీ మారి వచ్చిన కార్పొరేటర్లు కూడా దూకుడుగా వ్యవహరించారు. అయితే వైసీపీ వాదన మరోలా ఉంది. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం రచ్చ చేయటమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఫిరాయించిన కార్పొరేటర్లు వచ్చారని అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం పనులను ఆమోదిస్తేనే కార్పొరేషన్కు కేంద్ర నిధులు వస్తాయని, వరుసగా 2 సార్లు సమావేశాలను అడ్డుకోవటం ద్వారా నగరానికి రావాల్సిన నిధులను రాకుండా చేస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవాన్ని ఆమె నిలుపుకోలేకపోతున్నారన్నారు. అయితే మాధవిరెడ్డి మాత్రం వైసీపీ వాదనను త్రోసిపుచ్చుతూ మీడియాతో మాట్లాడారు. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా
మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచిన నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. అయితే మాధవిరెడ్డి ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడి ఉంటే ఆమె పట్ల గౌరవం పెరిగేదని, అందుకు భిన్నంగా ఆమె ప్రోటోకాల్కు భిన్నంగా సీటు కావాలంటూ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం మంచిది కాదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నగర ప్రజల ప్రయోజనాల కంటే తన కుర్చీ కోసమే ఆమె పట్టుపట్టడం సమంజసం కాదని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఒక స్థాయికి మించి సాగతీయటం వల్ల ఆమె నవ్వుల పాలయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ నిర్మాణాలు, లేఅవుట్ల మీద కన్నేసి ఆమె మేయర్ను దింపడం కోసం నానా హైరాణ పడుతున్నారన్న వైసీపీ వాదనను సమర్థిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇలా ఉండగా క్రిస్మస్ వేడుకల కోసం కడప జిల్లాలో బస చేసిన జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు కడప వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మరింత మంది టీడీపీ వైపు చూస్తున్నారన్న వార్తల మధ్య ఈ సమావేశం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తారని హామీ ఇస్తూ అందరినీ పార్టీలోనే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కడప మేయర్ పదవి వైసీపీకి ఎంత ప్రతిష్టాత్మకమో కూడా కార్పొరేటర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా కడప నగరపాలక సంస్థ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.